హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఇడియమ్సే. వొకాబులరీ క్లాస్ నెంబర్ 18, ఫ్రీ వొకాబులరీ క్లాస్ నెంబర్ 18. ఆల్రెడీ 17 వీడియోస్ అప్లోడ్ చేశాం. లాస్ట్ సెషన్ కూడా ఇడియమ్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్తే, ఒకసారి మీరు చెక్ చేయండి. రైట్, ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ ఏవైతే ఎగ్జామినేషన్స్లో వచ్చే ఛాన్స్ ఉందో, ఎక్కువగా ఎగ్జామినేషన్లో కనిపించాయో అవి మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, సో ఇవి మాత్రం ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒకసారి మీరు కంప్లీట్ చేసుకొని వెళ్ళండి, థరోగా ఒకసారి చదువుకొని వెళ్ళండి. ఇది చదవకుండా వెళ్ళారా ఒక మార్క్ మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట ఇవి. చలో స్టార్ట్ చేద్దాం వీడియోని వితౌట్ ఎనీ డిలే, ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1 అబ్జర్వ్ చేస్తే, ఎలా అయితే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయో సేమ్ ప్యాటర్న్లో తీసుకుందాం, ఎంసీక్యూ ప్యాటర్న్లో. ఆల్రెడీ చలో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇన్ ద సేమ్ బోట్ అనే ఇడియం యొక్క మీనింగ్ ఏంటి? ఇన్ ద సేమ్ బోట్, యూ అండ్ ఐ ఆర్ ఇన్ ద సేమ్ బోట్ అన్నారంటే మీనింగ్ ఏంటి? టు బి ఫిజికలీ స్ట్రాండెడా, ఎక్కడైనా ఫిజికల్గా మనము ఒక ప్లేస్లో ఎవరు హెల్ప్ చేయలేని ప్రదేశంలో మిగిలిపోవడమా, లేకపోతే టు బి సెయిలింగ్ ఆన్ అ బోట్, ఒక బోట్లో మనము సెయిల్ చేసుకుంటూ వెళ్ళడమా, ప్రయాణం చేసుకుంటూ. టు బి ఇన్ ద సేమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ యాజ్ అదర్స్, వేరే వాళ్ళు ఉన్నట్టే మనం కూడా వేరే వాళ్ళు ఉన్నట్టు కష్టాల్లో ఉండడమా, సేమ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడమా. టు ఓన్ అ బోట్ టుగెదర్ విత్ సమ్మన్, వేరే వాళ్ళతో కలిసి ఒక బోట్ని కొనుక్కోవడమా. డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే క్వశ్చన్కి ఆప్షన్ సి, టు బీ ఇన్ ద సేమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ యాజ్ అదర్స్. మనం ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో వేరే వాళ్ళు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇద్దరిది కామన్ ప్రాబ్లం అని చెప్పాలి అనుకుంటే విసే వీఆర్ ఇన్ ద సేమ్ బోట్, వీఆర్ ఇన్ ద సేమ్ బోట్. ఓకేనా? మ్యాథ్స్ నాకు అర్థం కావట్లేదురా, నీకు అర్థమవుతుందా? నాకు కూడా ఏం అర్థం కావట్లేదు మామ, వీఆర్ ఇన్ ద సేమ్ బోట్, అలా చెప్తాం అనమాట జనరల్గా. ఓకేనా? అబ్జర్వ్ చేయండి, ఈ బోట్లో ఉన్న పర్సన్స్ ఎవరైనా కానీ, పర్సన్ నెంబర్ 1, పర్సన్ నెంబర్ 2, పర్సన్ నెంబర్ 3 అందరూ కూడా ఇక్కడ ఉన్న డేంజర్ని ఫేస్ చేస్తారు. ఒక తుఫాన్ వచ్చిందనుకోండి, బోటు మునిగిపోయే ఛాన్స్ ఉంది. ఆ ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు, పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3. సేమ్ బోట్లో ఉండడము అంటే ఫేసింగ్ ద సేమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ టుగెదర్. ఓకేనా? చలో, సో ఫేసింగ్ ద సేమ్ ఛాలెంజెస్ అదర్, ఫేసింగ్ ద సేమ్ ఛాలెంజెస్ అదర్స్, దాన్ని అంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ద పాండమిక్ హ్యాస్ ఇంపాక్టెడ్ ఎవ్రీ వన్, సో వీ ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్ రైట్ నౌ. ఇక్కడ ఆర్ అనే వర్డ్ రావాలి. సో వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. ఓకేనా? వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్ రైట్ నౌ. పాండమిక్ వచ్చిన తర్వాత కరోనా వల్ల ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేశారో, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తుంటారు. అందరం ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం, అవునా కదా? తర్వాత ఏం చేయాలో అర్థం కాలే మన ఎవరికి కూడా, కర్ఫ్యూ ఉన్న టైంలో. ఎసార్నో? రైట్, అబ్జర్వ్ చేయండి. సో మనం చూస్తే క్వారంటైన్ పీరియడ్స్లో అప్పుడప్పుడు చూస్తే అందరు ప్రాబ్లమ్స్ ఒకటే, సేమ్ ప్రాబ్లం, కామన్ ప్రాబ్లం అని చెప్పాలి అంటే మనం అంటాం ఇన్ ద సేమ్ బోట్. ఇన్ ద సేమ్ బోట్ అంటే వీఆర్ ఇన్ ద కామన్ ప్రాబ్లం, వీఆర్ ఫేసింగ్ ద కామన్ ప్రాబ్లం. ఇది చాలా సింపుల్ అన్న. ఇడియం క్వశ్చన్ని ప్రతి ఒక్కరు ఆన్సర్ చేసేయచ్చు, అసలు ఏమాత్రం ఇబ్బంది కాదు. అన్నిటికంటే ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ ఇడియమ్స్ కూడా అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇలా మనం పిక్చరైజేషన్ చేసుకొని కనుక చదివితే చాలా ఈజీ అనిపిస్తుంది అన్న, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బ్రెయిన్లో ప్రింట్ అయిపోద్ది. ఎగ్జామినేషన్కి వెళ్ళేలోపు ఈ ఇడియమ్స్ అన్ని కూడా చదువుకొని వెళ్ళండి. ఆ టేస్ట్ ఆఫ్ యువర్ మెడిసిన్ అని ఎప్పుడు యూస్ చేస్తాం? రైట్, మీనింగ్ ఏంటి అంటే ఒక పర్సన్ వేరే పర్సన్ని చీట్ చేస్తాడు, అతని దగ్గర ఉన్న ఏదో ఒక కన్నింగ్ బుద్ధి యూస్ చేసి, అబద్ధాలు చెప్పి, ఓకేనా, అవి ఇవి లేనిపోని మాటలు చెప్పేసి, అతను చేసిన పని నమ్మి కనుక మనం మోసపోతే మనకు అనిపిస్తుంది ఏంటి అంటే ఇతని మీద రివెంజ్ తీసుకోవాలి ఒకరోజు, వీడు ఏ పని అయితే మనకు చేసి ముంచాడో అదే విధంగా వీడిని కూడా ముంచాలనిపిస్తుంది. దాన్నే మనం అంటాం టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. అతని మెడిసిన్ అతనే టేస్ట్ చేసేలా చేయడం అంటే అతను ఏ విధంగా అయితే మనల్ని చీట్ చేశాడో అదే విధంగా ఆ పర్సన్ని మనం కూడా చీట్ చేసి అతనికి ఒక లెసన్ నేర్పడం, బుద్ధి చెప్పడం అంటారు చూసారా? రైట్, బుద్ధి చెప్పడం అని ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో, ఒక పర్సన్ మనకి ఎలా అయితే చీట్ చేశాడో అదే అతనికి చేసి బుద్ధి చెప్పడం, దాన్ని మనం అంటాం గివింగ్ అ పర్సన్ అ టేస్ట్ ఆఫ్ హిస్ ఓన్ మెడిసిన్. ఇది అనమాట, తెలుగులో రాసుకోండి. మీనింగ్ ఏమవుతుంది? టు ఎంజాయ్ ఈటింగ్ సంథింగ్ న్యూనా, కొత్త పదార్థాన్ని తినడమా, దిస్ ఈజ్ రాంగ్. ఓకేనా? టు ఎక్స్పీరియన్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్స్, మనం చేసిన పనులకే మళ్ళీ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయడం, ఇది డైరెక్ట్ ఆన్సర్ అనమాట. టు షేర్ ఫుడ్ విత్ అదర్సా, వేరే వాళ్ళతో ఫుడ్ షేర్ చేసుకోవడం నిజంగా కాదు. టు ట్రై అ డిఫరెంట్ కుకింగ్ రెసిపీ, కొత్త రెసిపీని ట్రై చేయడమా, కాదు. ఓకేనా? సో ఇక్కడ టేస్ట్ ఉంది కదా, ఓన్ మెడిసిన్ టేస్ట్ అని చెప్పేసి అన్నా అంటే కుకింగ్ రిలేటెడ్ అనుకోకండి, డైరెక్ట్ మీనింగ్స్ రావు, ఇండైరెక్ట్ మీనింగ్స్ వస్తాయి ఇడియమ్స్కి. అందరికీ ఈజీగా అర్థమైంది కదా? సో ఒకసారి చూడండి. ఓకేనా? సో గివ్ సమ్వన్ అ టేస్ట్ ఆఫ్ వన్స్ ఓన్ మెడిసిన్ అంటే మీనింగ్ ఏంటి అంటే చూడండి ఒకసారి, టు యూస్ ద సేమ్ మెథడ్స్ అగేన్స్ట్ ఆపోనెంట్. ఒక ఆపోనెంట్ మీ మీద ఏదైతే విషయాల్ని ప్రయోగించాడో, టెక్నిక్స్ ప్రయోగించాడో అదే టెక్నిక్ని తిరిగి అతని మీద ప్రయోగించి అతన్ని లెసన్ నేర్పించడం అతనికి, దాన్ని మనం అంటాం ఏమంటాం అంటే గివ్ సమ్వన్ అ టేస్ట్ ఆఫ్ వన్స్ ఓన్ మెడిసిన్. ఎలా ఎగ్జాంపుల్ ఎలా వాడాలో కూడా తెలియాలి, డైలీ కాన్వర్జేషన్స్లో మీరు యూస్ చేయొచ్చు. చదవండి ఒకసారి.
when Samantha's boyfriend kissed another girl, she decided to give him a taste of his own medicine. సమంత యొక్క గర్ల్ఫ్రెండ్ అంట, సమంత యొక్క బాయ్ఫ్రెండ్ వేరే అమ్మాయికి కిస్ చేసినప్పుడు ఈమె కనిపించింది ఏంటి అంటే, నా కళ్ళ ముందు చేసావు కదా, నేను కూడా అలా చేసి చూపిస్తా, రివెంజ్ అనమాట. ఓకేనా. సో షీ డిసైడెడ్ టు గివ్ హిమ్ అ టేస్ట్ ఆఫ్ హిస్ ఓన్ మెడిసిన్. ఆమె కూడా అలానే చేసి అతనికి ఒక లెసన్ నేర్పియాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది, బుద్ధి చెప్పాలి దానికి. ఓకేనా, అదనమాట. సో దాన్ని అంటాం గివింగ్ సమ్ వన్ టేస్ట్ ఆఫ్ వన్స్ వన్ మెడిసిన్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఒకసారి. ఇడియం ఎగ్జామినేషన్లో చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. దీని మీనింగ్ ఏంటి? టు గో ద ఎక్స్ట్రా మైల్. మీనింగ్ ఏంటి అంటే, వేరే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కంటే మనం ఒక ఎక్స్ట్రా స్టెప్ ఎఫర్ట్ పెట్టడం. ఓకేనా. టు పుట్ ఇన్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఎక్స్ట్రా ఎఫర్ట్ని మనం పెట్టడాన్ని, ఎక్స్ట్రా ఎఫర్ట్ని పెట్టి దేన్నైనా అచీవ్ చేయడాన్ని మనం జనరల్గా ఏమంటాము అంటే టు గో ది ఎక్స్ట్రా మైల్ అంటాం. ఒక పిక్చర్ చూడండి, నీట్గా అర్థమైపోద్ది మీకు. ఓకేనా. ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ కంప్లీట్ చేయడం కోసం ఒక గోల్ పెట్టుకొని అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. పర్సన్ ఏ హార్డ్ వర్క్ చేస్తున్నాడు, పర్సన్ బి చేస్తున్నాడు, పర్సన్ సి చేస్తున్నాడు. కానీ పర్సన్ డి మాత్రం హీఈస్ గోయింగ్ ది ఎక్స్ట్రా మైల్. వాళ్ళకంటే ఒక 1 స్టెప్ ఆర్ 10 స్టెప్స్ ముందు ఉంటున్నాడు. గోయింగ్ ద ఎక్స్ట్రా మైల్ అంటే అది పుట్టింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇన్ అచీవింగ్ వాట్ వీ వాంట్. ఓకేనా. సో దాట్స్ ఇట్. ఎక్కడుంది మరి? టు వాక్ అండ్ అడిషనల్ డిస్టెన్సా? ఫిజికల్గా నిజంగా డిస్టెన్స్లో ఎక్కువ నడవడమా? నో, ఎక్కువ కష్టపడ్డాం. వేరే వాళ్ళకంటే ఒక స్టెప్ ఎక్కువ కష్టపడ్డాం. మీకు కూడా జాబ్ కావాలా? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జాబ్ కొట్టాలి అంటే యూ హ్యావ్ టు గో అన్ ఎక్స్ట్రా మైల్ వెన్ కంపేర్ టు అదర్ స్టూడెంట్స్. అనా కదా, వేరే వాళ్ళు కష్టపడతారు, వాళ్ళకంటే ఒక స్టెప్ పైన ఉండాలి, మీరు ఇంకా కష్టపడాలి. టు పుట్ ఇన్ అడిషనల్ ఎఫర్ట్ ఆర్ బియాండ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. రైట్, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తే దానికంటే ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం. లాంగ్ జర్నీ చేయడమా? కాదు. టు ట్రావెల్ స్పెసిఫిక్ డిస్టెన్సా? ఒక స్పెసిఫిక్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడమా? కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి. టు పుట్ ఇన్ అడిషనల్ ఎఫర్ట్, వేరే వాళ్ళు పెట్టేదానికంటే కొంచెం అడిషనల్ ఎఫర్ట్ పెట్టేసి సక్సీడ్ అవ్వడం. ఈజీ కదా. రైట్. సో ఈ పర్సన్ లాగా అనుకోండి, మీరు కనుక సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే వేరే కాంపిటీషన్ని వెనక వేసేసి రన్నింగ్ రేస్లో మీరు ముందు ఉండాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు గో ద ఎక్స్ట్రా మైల్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం నేను ఐ హ్యావ్ టు గో ది ఎక్స్ట్రా మైల్. ఐ హ్యావ్ టు గో ది ఎక్స్ట్రా మైల్ అంటే మీనింగ్ ఏంటి? నేను వేరే వాళ్ళకంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 4 అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 4, హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. నెయిల్ అంటే మనకు తెలిసింది ఒకటే. నెయిల్ అంటే ఏంటి అంటే గోరు అంటాం, బట్ నెయిల్ అంటే మేకును కూడా అంటాం యాక్చువల్గా నెయిల్ అని. ఓకేనా. సో ఒకసారి దీని మీనింగ్ చూసే లోపు అసలు ఒక పిక్ చూసేసేయండి. ఓకేనా. దీంట్లో అబ్జర్వ్ చేయండి. దీన్ని ఏమంటామంటే మనం నెయిల్ అంటాం. మేకు ఉంటుంది కదా, దానికి ఒక హెడ్ ఉంటుంది చూడండి, ఫ్లాట్ సర్ఫేస్. దీన్ని ఏమంటామంటే హెడ్. నెయిల్ని హెడ్ పైన కొట్టడం అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా విషయాన్ని బల్ల గుద్ది చెప్పడం. తెలుగులో మనం అంటాం కరెక్ట్గా, బల్ల గుద్ది చెప్తున్నాను రా. ఓకేనా. బల్ల గుద్ది చెప్పడం. ఓకేనా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. బల్ల గుద్ది చెప్పడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఓకేనా. స్పీకింగ్ బ్లంట్లీ. ఓకేనా. స్ట్రైట్ ఫార్వర్డెడ్నెస్ని చూపించడం, దాన్ని అంటాం మనం డైరెక్ట్గా మాట్లాడడానికి అంటాం హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఓకేనా. హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం, అది దాని మీనింగ్ అనమాట. సో మీనింగ్ ఏంటి? టు ఫిజికలీ స్ట్రైక్ అ నెయిల్ విత్ అ హ్యామరా. నిజంగా ఒక మేకుని హ్యామర్తో కొట్టడమా? డైరెక్ట్ మీనింగ్స్ ఎప్పుడు కూడా రావు, ఇది గుర్తుపెట్టుకోండి. టు మేక్ అన్ యాక్యురేట్ ఆర్ ప్రిసైజ్ స్టేట్మెంటా? ఏదైనా స్టేట్మెంట్ని ప్రిసైజ్గా ఉన్నదన్నట్టు చెప్పడమా? ఇది కరెక్టా? సి చూడండి. టు ఇంజూర్ వన్ సెల్ఫ్ యాక్సిడెంట్లీ. ఒక పర్సన్ అతను అనుకోకుండా యాక్సిడెంటల్గా ఇంజూర్ చేసుకోవడమా? టు కంప్లీట్ అ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం. ఏమన్నా సంబంధం ఉంది ఆప్షన్స్కి? డైరెక్ట్ ఆన్సర్ ఇది. టు మేక్ అన్ యాక్యురేట్ ఆర్ ప్రిసైజ్ స్టేట్మెంట్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, నొక్కి మాట్లాడడం, బల్ల గుద్ది చెప్పడం అనే దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. మళ్ళీ చెప్తున్నా చూడండి. హౌ టు యూస్ దిస్ ఇడియం ఆర్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద సెంటెన్స్. చలో దేఖ్తే హై. He hit the nail on the head when he said this company needs more HR support. ఈ కంపెనీకి ఉన్న హెచ్ఆర్ సపోర్ట్ సరిపోదు సార్ అని చెప్పేసి బాస్కి డైరెక్ట్ చెప్తున్నాడు మ్యాటర్. ఎంప్లాయీ, హెచ్ఆర్ సపోర్ట్ సరిపోవట్లేదు సార్, మనకి ఇంకా హెచ్ఆర్ సపోర్ట్ అవసరం ఉంది. ఉన్నది ఉన్నట్టు చెప్పడం, బల్లగుద్ది చెప్పడం కూడా అంత ఈజీ కాదు, గట్స్ కావాలి. ఆ గట్స్ చెప్పడాన్ని అంట మనం హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఓకేనా. డైరెక్ట్ దిమాగ్లో దిగేటట్టు చెప్పడం అనమాట. ఓకేనా. ఇలా అర్థం చేసుకోండి. చలో రైట్. ఒకవేళ కనుక మీరు వీడియో చూస్తూ ఉంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, మర్చిపోకుండా. అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ 1 సెకండ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్. మనం 11,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాం. ఈ 11,000 సబ్స్క్రైబర్ ఫ్యామిలీని మనం క్రియేట్ చేసుకున్నాం. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే అయ్యింది. రైట్. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ, కీప్ షేరింగ్ మై వీడియోస్. సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ఓకేనా. ఇలానే మీరు కనుక సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వాల్యుబుల్ కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను, మాత్రం ప్రామిస్ అయితే చేస్తాను మీకు. ఇంకా చాలా వాల్యుబుల్ కంటెంట్ని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఏ అవసరమైన కంటెంట్ అయినా కూడా
100% ఇంగ్లీష్కి సంబంధించిన లెసన్స్ అని నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది నేను గ్యారంటీ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, కీప్ సపోర్టింగ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద లవ్. రైట్, కంటిన్యూ చేద్దాం. టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఓకే, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే మీనింగ్ ఏంటన్నా? ఓకే, సో మీనింగ్ ఏంటి అంటే ఇట్ సింప్లీ మీన్స్ టు రివీల్ అ సీక్రెట్. గుర్తుపెట్టుకోండి, టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే మీనింగ్ టు రివీల్ ద సీక్రెట్. ఓకే, అది కూడా ఎలా అంటే ఒక సీక్రెట్ని రివీల్ చేస్తాం. ఎలా అంటే టు రివీల్ ద సీక్రెట్ యాక్సిడెంటలీ, అనుకోకుండా మాటల్లో కలిపేసి అనుకోకుండా నోరు జారి ఒక మాటని వదిలేయడం, సీక్రెట్ని వదిలేయడం, దాన్ని మనం అంటాం ఏంటి అంటే రివీలింగ్ ద సీక్రెట్ని అంటాం. టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఒక మెజిషియనే ఉన్నాడు అనుకోండి, మ్యాజిక్ చేసే పర్సన్ బ్యాగ్లో క్యాట్ లేకపోయినా ఉందని చూపించడానికి లోపల దాచిపెట్టాడు అనుకో, అనుకోకుండా క్యాట్ బయటకు వచ్చి కనిపిస్తే సీక్రెట్ రివీల్ అయిపోయింది. ఆ సీక్రెట్ రివీల్ అవ్వడానికి చూపించడానికి ఈ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చింది, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఇట్ సింప్లీ మీన్స్ టు యాక్సిడెంటలీ రివీల్ అ సీక్రెట్, అన్ఇంటెన్షనలీ, అనుకోకుండా మర్చిపోయి అవతల పర్సన్కి అది తెలియకూడదనే విషయాన్ని మర్చిపోయి చెప్పేస్తాం మనం మాటలు. ఇలా చాలాసార్లు జరుగుతుంది. అలా జరిగేదాన్ని మనం అంటాం లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఒక బర్త్డే పార్టీ కోసం ఒక పర్సన్కి బర్త్డే పార్టీకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు ఫ్రెండ్స్ అందరూ. అనుకోకుండా ఫ్రెండ్స్లోంచి ఒకడు మ్యాటర్ని మాటలో చెప్పేశాడు. హీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ముందే చెప్పండి అతనికి, నువ్వు సీక్రెట్ని రివీల్ చేయకరా నాయన బయట. డోంట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. డోంట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. డోంట్ రివీల్ ద సీక్రెట్, కీప్ ఇట్ యాజ్ అ సీక్రెట్ అనేది మీనింగ్ అనమాట. చలో, సో ఆన్సర్ ఏమవుతుంది? టు రిలీజ్ అ పెట్ క్యాట్ ఫ్రమ్ అ బ్యాగా. నిజంగా ఒక బ్యాగ్లోంచి పెట్ క్యాట్ని తీయడమా, బయటికి వదిలేయడమా? కాదు, డైరెక్ట్ మీనింగ్స్ రావు. టు రివీల్ అ సీక్రెట్ ఆర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఎస్, కరెక్ట్. ఎసాను. టు క్యాచ్ అ క్యాట్ దట్ ఈస్ కాజింగ్ ట్రబుల్. ఒక క్యాట్ ట్రబుల్ పెడతా ఉంటే దాన్ని పట్టుకోవడమా? కాదు. టు హైడ్ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ అ బ్యాగ్. చాలా వాల్యుబుల్ విషయాన్ని దాచిపెట్టడమా? కాదు. రివీలింగ్ అ సీక్రెట్, లెట్టింగ్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. చూడండి ఇక్కడ ఈ బ్యాగ్లోంచి ఎంత క్యూట్గా ఈ క్యాట్ బయటకు వస్తుంది. ఓకేనా? దట్ మీన్స్ ద సీక్రెట్ ఈస్ గెటింగ్ రివీల్డ్ నౌ. రైట్, సీక్రెట్ ఈస్ గెటింగ్ రివీల్ అవ్వడం, ఒక సీక్రెట్ రివీల్ అవ్వడం అనే సెన్స్లో లెట్టింగ్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, సీక్రెట్ని రివీల్ చేయకొని చెప్పాలి అంటే మీరు అనండి డోంట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. డోంట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. మనం నేర్చుకునేది వన్ థింగ్, ఎగ్జామినేషన్స్కి ఎనీవే మోస్ట్ ఇంపార్టెంట్ అర్థమవుతుంది. దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా మీరు అబ్సల్యూట్ ప్రోగ్రెస్ని చూపించవచ్చు, మీరు టాలెంట్ ఆర్ స్కిల్ని చూపించవచ్చు. ఇవి కనుక యూజ్ చేసుకుంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డైలీ కాన్వర్జేషన్స్లో కనుక సెంటెన్సెస్ యూజ్ చేస్తే మీ అంత బాగా ఇంగ్లీష్ ఎవరు మాట్లాడినట్టు కాదు. చాలా క్వాలిటీ ఇంగ్లీష్ అనమాట ఇది. డోంట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఇడియమ్స్ని సిచ్యువేషన్కి తగ్గట్టు యూజ్ చేయడం ఒక ఆర్ట్, అందరికీ రాదు నాన్న. మీకు వచ్చింది అంటే మీరు ఒక హై ఎండ్ స్పీకర్ అని మీనింగ్, హై క్లాస్. రైట్, చలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి సీక్రెట్ రివీల్ చేసేస్తుంది. షీ ఈజ్ రివీలింగ్ ఎ సీక్రెట్ టు దిస్ పర్సన్ అండ్ హౌ ఎక్సైటెడ్ ఈజ్ షీ ఆఫ్టర్ నోయింగ్ ది సీక్రెట్. చూడండి ఒకసారి ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది. సో ఇలా సీక్రెట్ని రివీల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం లెట్టింగ్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. అండర్స్టూడ్? లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 6 నౌ. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ రెడీ. రైట్, చలో. టు బ్రేక్ ది ఐస్. టు బ్రేక్ ది ఐస్. ఐస్ గుర్తుపెట్టుకోండి, ఐస్ హియర్ రిప్రజెంట్స్ సైలెన్స్. ఓకేనా? రైట్, ఫార్మల్ మీటింగ్లో మీ కొలీగ్స్, మీ బాస్ అందరు కలిసి ఒక దగ్గర కూర్చుని అనుకోండి, ఎవరు మాట్లాడరు, అందరు సైలెంట్గా ఉంటారు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. మాట్లాడంటే భయం అయితే ఉంటుంది, నర్వస్నెస్ ఉంటుంది లోపల, మొహమాటం, ఎసార్నో షైనెస్ ఉంటుంది, అవునా కదా? అవన్నీ పోవాలంటే, ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ కావాలంటే అందరిలోంచి ఎవడో ఒకడు సైలెన్స్ని బ్రేక్ చేసి ఒక క్యాజువల్ టాక్ స్టార్ట్ చేయాలి, ఒక జోక్ వేయాలి, జోక్ వేసి అందరు నవ్వించేసేయాలి, ఒక మూడ్ సెట్ చేయాలి, ఒక వైబ్ సెట్ చేయాలి. కరెక్టా? అలా అంతా సైలెంట్గా ఉన్న అట్మాస్ఫియర్ని కనుక ఒక్కసారి ఒక మాట మాట్లాడి ఫ్రీ చేయడాన్ని మనం అంటాం బ్రేకింగ్ ద ఐస్. బ్రేకింగ్ ద ఐస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సైలెంట్గా ఉన్న అట్మాస్ఫియర్ని మనము బ్రేక్ చేయడం కోసం ఒక జోక్ వేస్తాం, అందరినీ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తాం. బ్రేకింగ్ ద ఐస్. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అందరూ సైలెంట్గా ఉన్నారు, ఒక జోక్ వేయండి, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, నవ్వుతారు, అందరూ కలిసి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. బ్రేక్ ద ఐస్, బ్రేక్ ద సైలెన్స్. ఓకేనా? అండ్ స్టార్ట్ ఎ డిస్కషన్. రైట్, ఫ్రెండ్లీ డిస్కషన్. టు ఫిజికలీ బ్రేక్ అ బ్లాక్ ఆఫ్ ఐస్, అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ మీనింగ్ ఎప్పుడు రాదు. ఇడియం డజంట్ give a direct sense in any manner, in any questions or in any examination. It doesn't happen. Either choose to physically break a block of ice can never be an answer. To warm up in cold weather, cold weather lo lechi manchiga warm up cheyadama, that's also wrong. To initiate a conversation or friendship in a social setting lo gathering lo oka friendship ni or friendly discussion ni initiate cheyadam, start cheyadam, this becomes our lovely option. This gives us 1 mark in the exam. Right? Next, to participate in winter sports activities. Winter sport activities lo participate cheyadam unda? No. So ikkada అబ్జర్వ్ చేయండి, ఈ పిక్చర్లో మన చిన్నోడు చాలా కష్టపడి
ఐస్ని బ్రేక్ చేస్తున్నాడు. మీరు దీన్ని రిలేట్ చేసుకోవాలి. ఐస్ అంటే ఇక్కడ ఏంటి అంటే దిస్ ఇస్ సైలెన్స్. బ్రేకింగ్ ద ఐస్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రేక్ ద సైలెన్స్. ఓకేనా, బ్రేక్ ద సైలెన్స్. ఓకే, మన బుడ్డోడు ఏం చేస్తున్నాడు అంటే సైలెన్స్ని బ్రేక్ చేస్తున్నాడు. ఓకేనా, రైట్, ఒక కాన్వర్సేషన్ ఇనిషియేట్ చేస్తాడు అనమాట. సో ఒకసారి మీనింగ్ చదువుకోండి, నోట్బుక్లో కూడా రాసుకోండి. టు డూ సంథింగ్ యాజ్ అ మీన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఆర్ ఎలిమినేటింగ్ షైనెస్. ఒకటి షైనెస్ పోవడానికి మనం చేయొచ్చు. ఆక్వర్డ్ టెన్షన్ కనుక ఉంటే ఏ మాటలు తెలియకుండా ఆ ఆక్వర్డ్నెస్ని పోగొట్టడానికి కావచ్చు. అన్ఫెమిలియారిటీ, కొత్తదనం. ఓకేనా, పక్కన ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు, స్ట్రేంజర్స్. అన్ఫెమిలియారిటీని పోగొట్టాలన్నా కూడా మనం యూస్ చేసే ఒక టూల్ అనమాట ఇది. ఓకేనా, చలో రైట్. నా హౌ డు వీ యూజ్ ఇట్ ఇన్ అ సెంటెన్స్? డైరెక్ట్గా చూడండి ఒకసారి సెంటెన్స్ ఎలా వాడతాం. కిమ్ బ్రోక్ ద ఐస్ ఎట్ ద ఆక్షన్ బై బిడింగ్ $20,000 ఫర్ ద పెయింటింగ్. ఒక పెయింటింగ్ కోసం ఆక్షన్ అసలు ఎవరు బిగిన్ చేయట్లేదు, ఎంత చెప్పాలో అర్థం కావట్లా. 1 person బ్రోక్ ద ఐస్. అందరిలోంచి ఒకటి లేచి నేను దాన్ని కొంటాను $20,000కి. హీ బ్రోక్ ద ఐస్, హీ ఇనిషియేటెడ్ ద ప్రాసెస్. ఇనిషియేట్ అ ప్రాసెస్. ఎసారో, చలో బ్రేకింగ్ ద ఐస్, స్టార్ట్ చేయడం అనమాట. ఇలా యూస్ చేస్తాం. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అన్న. బ్లైండ్గా వినకండి. నోట్బుక్ చేతిలో ఉండాలి, పెన్ చేతిలో ఉండాలి, నోట్స్ మేకింగ్ కాన్స్టెంట్గా జరుగుతూ ఉండాలి. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7. టు టేక్ సంథింగ్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. దేన్నైనా కూడా గ్రెయిన్ ఆఫ్ సాల్ట్తో తీసుకోవడం అంటే మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ చాలా సింపుల్. టు టేక్ సంథింగ్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నాట్ ట్రస్ట్ సమ్వన్ కంప్లీట్లీ. నాట్ ట్రస్ట్ సమ్వన్ కంప్లీట్లీ. వేరే పర్సన్స్ని మనము 100% నమ్మకపోవడం. 100% ట్రస్ట్ లేకపోవడాన్ని మనం ఏమంటాము అంటే జనరల్గా టేకింగ్ సంథింగ్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. దట్ మీన్స్ యు ఆర్ బీయింగ్ స్కెప్టికల్. ఓకేనా, డౌట్ఫుల్. స్కెప్టికల్ అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి. స్కెప్టికల్ అంటే ఏంటి అంటే డౌట్ఫుల్, రైట్. అవతల పర్సన్ చెప్పేవన్నీ కూడా మనం బ్లైండ్గా అతను చెప్తున్నట్టు నమ్మం, ఎందుకంటే వాడు ఎక్కువగా అబద్ధాలు చెప్తాడు. దట్ మీన్స్ యు ఆర్ బీయింగ్ స్కెప్టికల్, యు ఆర్ బీయింగ్ డౌట్ఫుల్. ఓకేనా, అథెంటిసిటీ ఉందా లేదా, రియాలిటీయా కాదా, మనకి డౌట్ ఉంటుంది ఎంతసేపు. ఆ స్కెప్టిసిజంని చూపించడానికి మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే టు టేక్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. ఇమాజిన్ ఒక లేడీ ఉంది, ఆ లేడీ ఎప్పుడు కర్రీ ఉన్నా కూడా సాల్ట్ నేను బాగా వేసని చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ కర్రీలో ఎప్పుడు సాల్ట్ ఉండదు. 2-3 times ఈ సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేశారు. 4th time ఒక సాల్ట్ డబ్బా పక్కన పెట్టుకొని కూర్చుంటారు, ఎందుకనే మంచిది. యూఆర్ టేకింగ్ ఇట్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. పెట్టుకుంటారు పక్కన, ఎందుకంటే లేకపోయినా కూడా వేసేసుకుని తినేద్దాం అనా కదా. సో మీనింగ్ అక్కడ డౌట్ ఉంది మనకి, ఆమె వేసే కర్రీలో సాల్ట్ ఉండకపోవచ్చు అది. సో మీనింగ్ అలా అనుకోండి, మీరు అలా గుర్తుపెట్టుకోవాలి. సో నాట్ ట్రస్ట్ సమ్వన్ కంప్లీట్లీ, 100% ట్రస్ట్ లేకపోవడం. సో టు యాడ్ సాల్ట్ టు అ డిష్ వైల్ కుకింగా, నిజంగా సాల్ట్ యాడ్ చేయడమా? నో. టు కన్సిడర్ సంథింగ్ విత్ స్కెప్టిసిజం ఆర్ డౌట్. దేన్నైనా కూడా మనము డౌట్ఫుల్గా చూడడం, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్, టు కన్జ్యూమ్ ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ సాల్టా, డైరెక్ట్ మీనింగ్ రాదు. టు అప్రిషియేట్ ద టేస్ట్ ఆఫ్ సాల్టా, ఆల్ దీస్ ఆప్షన్స్ ఆర్ గివింగ్ ద సేమ్ సెన్స్ అండ్ దే ఆర్ గివింగ్ ద డైరెక్ట్ సెన్స్. దట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇడియమ్స్. చలో ఆన్సర్ దొరికేసిందా? ఇప్పుడు చూడండి ఈ పర్సన్ని. ఓకేనా, ఒక సాల్ట్ డబ్బా పట్టుకొని కూర్చున్నాడు, ఎందుకంటే నువ్వు చేసే కర్రీలో సాల్ట్ ఉండదని వాడికి ఆల్రెడీ తెలుసు, డౌట్ ఉంది. డౌట్తో ఉన్న పర్సన్ అనమాట. ఓకేనా, సో ఆ డౌట్ని చూపించాలి అని చెప్పాలి. ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు సే దట్ అ పర్సన్ ఈజ్ డౌట్ఫుల్, స్కెప్టికల్, ఓకేనా, యూజ్ చేయండి. అక్కడ డౌట్ఫుల్ ఆ స్కెప్టికల్ ఉన్నాడు, 100% నమ్మట్లేదు అని చెప్పాలి అంటే అక్కడ యూజ్ చేయండి టేక్ సంథింగ్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. ఓకేనా, ఐ ఆల్వేస్ టేక్ వాట్ ఎవర్ సమంత సేస్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. అంటే మీనింగ్ ఏంటి అంటే సమంత చెప్పేది ఎప్పుడు కూడా నేను 100% నమ్మను. ఓకేనా, అక్కడ ఏదో ఒక విషయం ఉంటుందని అనుకుంటా, అది మీనింగ్ అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్స్ మూవ్. 8th క్వశ్చన్ చూస్తే టు టర్న్ అ బ్లైండ్ ఐ. ఓకేనా, చూసి చూడనట్టు ఉండడం. దేన్నైనా తెలుగు రాసుకోండి, చూసి చూడనట్టు ఉండడం. కావాలని దేన్నైనా ఇగ్నోర్ చేయడం. కళ్ళ ముందు చాలా పెద్ద విషయం జరుగుతుంది, కానీ దాని రెస్పాన్సిబిలిటీ తీసుకునే అంత దమ్ము మన దగ్గర లేదు, మనకంత ఫీలింగ్ లేదు. చూసి చూడనట్టు వెళ్ళిపోతాం అక్కడి నుంచి. వాళ్ళు ఫీల్ అవుతారు నన్ను చాలా. ఎసార్ను ఆలోచించండి. అలా లేకుండా ఈ రోజుల్లో మెటీరియలిస్టిక్ వరల్డ్లో ప్రతి ఒక్కడు ఇలానే ఉన్నాడు. పక్కనోడు కష్టాల్లో ఉన్నాడంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తారు కూడా మళ్ళీ, అవునా కదా, రైట్. దాన్ని అంటాం టు టర్న్ అ బ్లైండ్ ఐ. దాన్ని ఏమంటాం? టర్నింగ్ అ బ్లైండ్ ఐ. టర్నింగ్ అ బ్లైండ్ ఐ అంటే మీనింగ్ ఏంటి? మీకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రియల్ వరల్డ్లో కూడా జరుగుతుంది. మీరు కష్టాల్లో ఉంటే మీ రిలేటివ్స్ మిమ్మల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతారు అక్కడి నుంచి, దగ్గరకు వచ్చి గట్టిగా మాట్లాడించలేరు కూడా, అవునా కదా. దాన్ని అంటాం టర్నింగ్ అ బ్లైండ్ ఐ. ఐ హోప్ దిస్ ఇస్ అండర్స్టూడ్. ఎస్ ఆర్ నో? టు క్లోజ్ వన్ ఐ టెంపరీలా, దేనైనా ఒక ఐని పట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకోవడమా? నో, అది మీనింగ్ డైరెక్ట్గా. టు ఇంటెన్షనలీ ఇగ్నోర్ ఆర్ ఓవర్లుక్ సంథింగ్ ఆర్ సమ్వన్. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీతో డైలీ మాట్లాడే ఫ్రెండ్ కూడా నీకు కాల్ చేయకపోవచ్చు, నీ రిలేటివ్స్ అసలు బై మిస్టేక్ కూడా కాల్ చేసి లిఫ్ట్ కూడా చేయకపోవచ్చు, వాళ్ళు ఇంటెన్షనల్గా నేను ఇగ్నోర్ చేస్తున్నారు. దట్ మీన్స్ దే ఆర్ టర్నింగ్ అ బ్లైండ్ ఐ టువర్డ్స్ యూ. దే ఆర్ టర్నింగ్ అ బ్లైండ్ ఐ టువర్డ్స్ యూ. గుర్తుపెట్టుకోండి.
టు ఫోకస్ ఆన్ విజువలైజింగ్ సంథింగ్, దేనైనా మనం విజువలైజ్ చేయడమా, ఫోకస్ చేయడమా, కళ్ళ ముందు ఉన్న దాన్ని మనం విజువలైజ్ చేసుకోవడమా. టు అవాయిడ్ లుకింగ్ ఎట్ సమ్మన్ డైరెక్ట్లీ, వేరే వాళ్ళని మనం డైరెక్ట్గా ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి చూడకపోవడమా. ఇదేది కాదు. ఆన్సర్ ఏంటి అంటే టు ఇంటెన్షనలీ ఇగ్నోర్ సమ్మన్. ఆన్సర్ దొరికేసిందా? లుక్ ఎట్ దిస్ పర్సన్. విషయం కళ్ళ ముందు జరుగుతుందని తెలుసు, అయినా కూడా యాక్షన్ చేస్తుంది, నేను కళ్ళు మూసుకుని ఉన్నా అన్నట్టు. ఓకేనా, చూడండి, చూడడానికి చిన్నగా ఉంది పాప, కాకపోతే షీఈస్ టర్నింగ్ అ బ్లైండ్ ఐ. షీఈస్ టర్నింగ్ అ బ్లైండ్ ఐ. టర్నింగ్ అ బ్లైండ్ ఐ అనేది మనం ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పడానికి యూజ్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. టర్నింగ్ అ బ్లైండ్ ఐ, ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పడానికి. రైట్. ప్లీజ్ డోంట్ టర్న్ అ బ్లైండ్ ఐ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్. కళ్ళ ముందు జరిగేదాన్ని చూసి చూడనట్టు ఉన్నట్టు బిహేవ్ చేయకు. ఓకేనా, ప్లీజ్ డోంట్ టర్న్ అ బ్లైండ్ ఐ టు వాట్స్ హ్యాపెనింగ్. జరిగేదాన్ని గమనించు, యాక్షన్ చేయకు, గమనిస్తలేవన్నట్టు. ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది. ఎసానో, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. టు కట్ కార్నర్స్. సో బ్యూటిఫుల్ ఇడియమ్స్ అన్నింటిని కూడా తీసుకొచ్చి ఒక బ్యూటిఫుల్ ఫామ్లో ఆర్కెస్ట్రేట్ చేసి డిజైన్ చేసి ఇస్తున్నాను. మీరందరూ కూడా డైరెక్ట్గా నోట్ చేసుకున్నాను. రైట్. ఇది ఫ్రూట్ లాగా అనమాట, ట్రీకున్న ఫ్రూట్ లాగా. ఇది మనం ఎక్కడెక్కడ ఎత్తుక్కుంటే దొరకాలి ఇంత ఇంపార్టెంట్ ఇడియమ్స్, అవన్నీ తీసుకొచ్చి కలెక్షన్లు ముందు పెడుతున్నాను. దాన్ని మీరు యూజ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అన్న. అందరికీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో హెల్ప్ చేయండి. అది హెల్ప్ చేయడం కోసమే మనం వీడియోస్ ఇస్తున్నాం. రైట్. ఎవరికైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ మన వీడియోస్ని ఒకసారి మాత్రం తప్పకుండా చూపించండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ బెనిఫిట్ అందరూ పొందాలని నా కోరిక. నెక్స్ట్ వన్, కట్ కార్నర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇమాజిన్ ఒక ప్రోడక్ట్ నువ్వు తయారు చేస్తావు ఒక కంపెనీలో. రైట్. ప్రాపర్గా సరే, నీకు ఎక్కువ ఆర్డర్ వచ్చేసింది, ఒకేసారి బల్క్ ఆర్డర్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నువ్వు ఎక్కువ పీసెస్ చేయాలి. ఒక రోజులో 10 చేసేటోటి ఈసారి 50 చేయాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే టైం తగ్గించడం కోసం, టైం రెడ్యూస్ చేయడం కోసం నువ్వు అంత పర్ఫెక్ట్గా పీస్ని తయారు చేయకుండా, నువ్వు కార్నర్స్ అంత పర్ఫెక్ట్గా లేకుండా కార్నర్స్ని కట్ చేసి ప్రిపరేషన్ చేస్తున్నావు ఫాస్ట్గా. దీనివల్ల ఒకటి యు ఆర్ రెడ్యూసింగ్ ద టైం అండ్ యు ఆర్ ఆల్సో రెడ్యూసింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. ఇంటెన్షనల్గా దేనిదైనా టైం తగ్గించడము, దేనిపైన చేసే పనిపైన టైం తగ్గించడం అండ్ దాని క్వాలిటీని కనుక రెడ్యూస్ చేయడం, అది కూడా ఖర్చు బ్రెయిన్లో పెట్టుకొని ఈ క్వాలిటీని కనుక రెడ్యూస్ చేస్తే మనకి ఖర్చు తగ్గుతుంది అని చెప్పేసి కనుక కాస్ట్ కటింగ్ పాలసీ కనుక చేస్తే డబ్బులు మిగిల్చుకోవడానికి, దాన్ని అంట మనం కటింగ్ కార్నర్స్. అంటే మనం ఏంటి అంటే చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తాం. నౌ దిస్ ఎక్స్ప్రెషన్ ఈస్ జనరలీ యూజ్ వెన్ వీ టాక్ అబౌట్ యూజింగ్ చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఓకేనా, ఎక్స్పెన్సెస్ తగ్గేటట్టు. దిస్ ఈస్ జనరలీ డన్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ద కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. చలో, టు కట్ కార్నర్స్ ఎందుకు యూస్ చేస్తాం? టు టేక్ అ షార్ట్ కట్. దేంట్లో షార్ట్ కట్ యూస్ చేయడమా? టు ఫిజికలీ కట్ ద కార్నర్స్ ఆఫ్ ఎ పేపర్. ఒక పేపర్ యొక్క కార్నర్స్ని ఫిజికల్ కట్ చేయడమా? టు రెడ్యూస్ ఎక్స్పెన్సెస్. ఎస్, ఎక్స్పెన్సెస్ని రెడ్యూస్ చేసుకోవడం. ఓకేనా, క్వాలిటీ తగ్గించే. దిస్ కెన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్, టు అవాయిడ్ మేకింగ్ అ డెసిషన్ తీసుకోకుండా ఉండడమా? ఆల్ దీస్ ఆప్షన్స్ ఆర్ రాంగ్. ఒకటే ఆన్సర్ ఉంది అక్కడ. ఓకేనా, సి. సో కట్ కార్నర్స్ ఎందుకు యూస్ చేస్తాం? వీడియో మీరు రివైండ్ చేసుకొని కూడా చూసుకోండి ఒకవేళ చూస్తే కనుక. చూడండి ప్రాపర్గా. రైట్, అండర్స్టూడ్. చలో, కట్ కార్నర్స్ ఎందుకు యూస్ చేస్తాం? వై డూ వీ యూస్ దిస్ ఎక్స్ప్రెషన్? ఎందుకంటే టు డూ సంథింగ్ ఇన్ ద ఈజియెస్ట్, చీపెస్ట్ ఆర్ ఫాస్టెస్ట్ వే. దేన్నైనా ఈజియెస్ట్ వేలో చీప్గా లేకపోతే ఫాస్ట్గా చేయాలి అనుకుంటే చేస్తాం. రైట్. సో హౌ డూ వీ యూస్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద సెంటెన్స్? We have had to cut the corners to make a film on such a small budget. ఇచ్చిన కొంచెం బడ్జెట్లో సినిమా తీయమని మాకు చెప్పారు, అందుకే మేము ఎక్కువ క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. ఓకేనా, తక్కువ బడ్జెట్లో సినిమా అవ్వకూడదామని ట్రై చేస్తాం తక్కువ క్వాలిటీతో. సో దట్ మీన్స్ తక్కువ క్వాలిటీ, దట్ మీన్స్ వీ హ్యావ్ రెడ్యూస్ ద క్వాలిటీ. ఆ రిడక్షన్ ఆఫ్ క్వాలిటీ దేంతో చూపిస్తాం? వీ హ్యావ్ హ్యాడ్ టు కట్ ద కార్నర్స్. కట్ కార్నర్స్, రెడ్యూస్ ద క్వాలిటీ, సేవ్ సమ్ మనీ. ఓకేనా, చాలా. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, క్వశ్చన్ నెంబర్ 10. టు హ్యావ్ అ చిప్ ఆన్ యువర్ షోల్డర్. అంటే మీనింగ్ ఏంటి అంటే గతంలో జరిగిన ఏదో ఒక చేదుగా జ్ఞాపకం వల్ల, ఒక పర్సన్ యొక్క బిహేవియర్ వల్ల అతని మీద మనము కొంచెం గ్రడ్జ్ పెట్టుకోవడం, కోపం పెట్టుకోవడం, అతన్ని రివెంజ్ తీసుకోవాలని ఫీల్ అవ్వడం. ఓకేనా, సో అలాంటి రివెంజ్ ఫీలింగ్ కనుక క్యారీ చేస్తే, ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే టు హ్యావ్ అ చిప్ ఆన్ యువర్ షోల్డర్. ఓకేనా, పగ పెట్టేసుకున్నాం అనుకోండి. టు హ్యావ్ అ చిప్ ఆన్ యువర్ షోల్డర్, ఏదో ఒక రోజు ఈ పగ తీర్చుకోవాలి. టు హ్యావ్ అ చిప్ ఆన్ యువర్ షోల్డర్ వచ్చింది ఎక్స్ప్రెషన్, గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్గా ఏం చూపిస్తుంది? పగ చూపిస్తుంది అనమాట. ఓకేనా, రైట్. అదేంటి? టు క్యారీ అ బ్యాగ్ ఆఫ్ చిప్సా? ఒక చిప్స్ బ్యాగ్ తీసుకుని వెళ్ళడమా? టు బీ యాంగ్రీ ఆర్ రిజల్ట్ఫుల్ అబౌట్ సంథింగ్. టు ఈట్ స్నాక్స్ ఎక్సెసివ్ స్నాక్స్ తినడమా? టు బీ అ స్కిల్డ్ పోకర్ ప్లేయర్. ఓకేనా, బాగా పత్తాలాడమా? ఇది ఏది కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే టు బీ యాంగ్రీ ఆర్ రిజల్ట్ఫుల్ అబౌట్ సంథింగ్. దేని గురించి అయినా చాలా కోపంగా ఉండడం అండ్ కొంచెం పగ పెట్టుకుని ఉండడం, ఏ రోజైనా ప్రతీకారం తీర్చుకోవాలి, ఇది ఫీలింగ్. డైరెక్ట్ ఆన్సర్ అనమాట.
ఇప్పుడు చూడండి, హ్యావ్ అ చిప్ ఆన్ యువర్ షోల్డర్ అంటే మీనింగ్ ఏంటి? టు బీ యాంగ్రీ బికాస్ యూ థింక్ యూ హ్యావ్ బీన్ ట్రీటెడ్ అన్ఫెయిర్లీ. ఎవరో మనల్ని అన్ఫెయిర్గా ట్రీట్ చేశారు, ఒకరోజు వీళ్ళకి తిరిగి జవాబు ఇవ్వాలి. దాట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ ఇస్ కాల్డ్ హ్యావింగ్ అ చిప్ ఆన్ యువర్ షోల్డర్. సో ఇమాజిన్ నీకు ఇదే సిచ్యువేషన్ చూడండి, ఈ పర్సన్ షోల్డర్ పైన చిప్ ఉంది. ఈ చిప్ అనేది ఏంటి అంటే దీన్నే మీరు రిలేట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ రిసెంట్మెంట్. ఓకేనా? ఏదైతే ఫీలింగ్ మీకుందో దట్ యూ హ్యావ్ బీన్ ట్రీటెడ్ అన్ఫెయిర్లీ బై అదర్స్, ఆ ఫీలింగ్, ఆ పగని మనం దీంతో చూపిస్తాం. ఇదే అనుకోండి మీరు పగ. ఓకేనా? అది ఏదో రోజు తీర్చుకోవాలి అనిపించడం. టు హ్యావ్ అ చిప్ ఆన్ యువర్ షోల్డర్, ఆ పగ పెట్టుకోవడం అనమాట. రైట్? ఐ హోప్ యూ లైక్ ఆల్ దీస్ ఇడియమ్స్. ఇవన్నీ కూడా మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో 1 మార్క్ ఇవ్వబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇవి చదవకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళే మిస్టేక్ చేయకండి. ఎవరైతే స్టూడెంట్స్ నా నుంచి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, తెలుగు మీడియం స్టూడెంట్కైనా కూడా అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కంప్లీట్గా డిజైన్ చేసి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కోసం అండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కోసం 2 సపరేట్ కోర్సెస్ని డిజైన్ చేసి మన యాప్లో పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్లో ఎన్రోల్ అయిపోవచ్చు. యాప్ లింక్ కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్ బాక్స్లో కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేయండి, డెమో వీడియోస్ చూడండి. క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వస్తున్న ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ కోర్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? దాట్ కోర్స్ ఈజ్ బ్యూటిఫుల్లీ డిజైన్ టు హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ సిట్టింగ్ ఇన్ ద విలేజ్ ఆల్సో. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి మన యాప్ని చేరేలా చేయండి. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ కూడా చేరాలి అండ్ మన యాప్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఒక గోల్ పెట్టుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటాడో అతని చేతికి మన యాప్ వెళ్ళేలా చేయండి. దిస్ ఈజ్ మై ఓన్లీ రిక్వెస్ట్. ఓకే? ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోస్ విని జాయిన్ అయిపోండి. 3 months కోర్స్ వచ్చేసి మీకు 399 రూపీస్ ఉంది అండ్ 6 months కోర్స్ వచ్చేసి మీకు ప్లాన్ 599 రూపీస్కి ఉంది జస్ట్. సో కంప్లీట్ వీడియోస్ ఉన్న కంప్లీట్ వీడియో కోర్స్ ఉన్న లెక్చర్ అనమాట. హై క్వాలిటీ వీడియోస్ ఉంటాయి, హై క్వాలిటీ కంటెంట్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకసారి డెమో వీడియోస్ చూస్తే మీకు క్వాలిటీ అర్థమైపోద్ది. ఇలాంటి కోర్స్ మీకు ఎక్కడ కనిపించదు కూడా. హాఫ్ కోర్స్ కూడా చెప్పలేదు అన్న మనం చెప్పే దాంట్లో బయట ఎక్కడ కూడా. సో అది యూస్ చేసుకోండి, అందరూ కూడా యూస్ చేసుకోవాలి. రైట్? 3 months కోర్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, బ్యాంక్, ఎస్ఎస్సి, యూపీఎస్సి, డిఫెన్స్, ఏ ఎగ్జామినేషన్ అయినా సెంట్రల్ ఎగ్జామినేషన్కి 3 months కోర్స్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మీకు 499 రూపీస్. దీని లెవెల్ కొంచెం హై ఉంటుంది. దీని లెవెల్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి అవసరమైన విధంగా తగిన విధంగా ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ వాళ్ళు ఇది తీసుకోండి, టెట్ డిఎస్సి. ఎస్ఎస్సి, బ్యాంక్, వేరే స్టూడెంట్స్ ఎవరైనా డిఫెన్స్ వాళ్ళు ఉంటే ఇది తీసుకోండి. ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ని కంప్లీట్ దాని నుంచి నేర్చుకోవాలనుకుంటారో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మర్చిపోద్దు. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి డెమో వీడియోస్ చూడండి. ఓకే? సో వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు గివ్ దీస్ ఇంపార్టెంట్ క్లూస్, టిప్స్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు ఎవ్రీబడి. షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఆఫ్ మచ్ జాయ్ టు మీ. చాలా మందికి ఇది యూజ్ అవ్వాలని నేను కోరుకుంటూ ఉంటాను. ఒక్కసారి కనుక మీరు మీ హ్యాపీనెస్ని కామెంట్ సెక్షన్లో కనుక మెన్షన్ చేస్తే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకేనా? మీ ఫీలింగ్ ఏంటి అనేది మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? రైట్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ న్యూ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇప్పుడే మన వీడియోస్ని షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ని షేర్ చేయడం ద్వారా చూపించండి. వాట్సాప్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా కూడా స్టేటస్ పెట్టేసి మన వీడియోస్ని స్ప్రెడ్ చేయడంలో మీ వంతు భాగం మీరు చూపించండి. మన కమ్యూనిటీలో మీరు కూడా భాగం కావాలి అండ్ మన కమ్యూనిటీ రాను ఇంకా పెద్దగా కావాలి. 11,000 సబ్స్క్రైబర్స్ మనకు వచ్చారు అండ్ ఇంకా ఫర్దర్గా 1-2 monthsలో నియర్లీ 20,000 సబ్స్క్రైబర్ రావాలని అనుకుంటున్నాను. 20,000 సబ్స్క్రైబర్స్. రైట్? ఆ గోల్ అచీవ్ చేయడంలో మీ అందరి సహకారం నాకు కావాలి. రైట్? సో 20,000 సబ్స్క్రైబర్స్ 1 month టార్గెట్ పెట్టుకుందాం. మీ అందరూ కూడా మన కమ్యూనిటీని ఎన్లార్జ్ చేయడంలో పార్టిసిపేట్ చేయండి. ఐ హోప్ యూ విల్ సపోర్ట్ మీ. ఓకేనా? ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ నాన్న. రైట్? లైక్ అండ్ ఏ ఇబ్బంది ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా చేయడానికి నేను 100% రెడీగా ఉంటాను. అండ్ కామెంట్ సెక్షన్ ఉన్న ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను. మీరు కామెంట్ నేను చదవని చెప్పేసి అనుకోకండి. చదువుతాను అండ్ రెస్పాండ్ కూడా అవుతాను. ఓకేనా? ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో, థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అన్న.